ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ పద్మ అవార్డ్స్. ఏంటమ్మది? పద్మ అవార్డ్స్ ఈరోజు వచ్చేసి 2024 అంటే 2024లో ప్రకటించినటువంటి పద్మ అవార్డ్స్ కోసం మనం డిస్కస్ చేయాలి. 2024 పద్మ అవార్డ్స్. అయితే ఈ పద్మ అవార్డ్స్ అనేవి మొత్తం ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఏముంటాయి? ఒకటి పద్మ విభూషణ్, పద్మ విభూషణ్. రెండోది పద్మభూషణ్. మూడోది ఏంటమ్మా? పద్మశ్రీ. అయితే ఇందులో ఈ పద్మ అవార్డ్స్ లో అత్యుత్తమ అవార్డు అంటే ఫస్ట్ ప్లేస్ లో ఉన్న అవార్డు ఏంటంటే పద్మ విభూషణ్. మరి సెకండ్ ప్లేస్ లో ఉన్న అవార్డు, మరి థర్డ్ ప్లేస్ లో ఉన్న అవార్డు ఓకే. అయితే వీటన్నిటికంటే భారతదేశంలో అత్యుత్తమైన పౌర పురస్కారము ఏంటంటే భారతరత్న. ఏంటిది? భారతరత్న అన్నిటికంటే గొప్పటువంటి పౌర పురస్కారంగా మనం చెప్పొచ్చు. అయితే పద్మ అవార్డ్స్ లో గొప్ప ఏంటంటే ఏం చెప్పాలంటే పద్మ విభూషణ్. అయితే ఇవన్నీ కూడాను 1954లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. వీటిని ఎస్టాబ్లిష్ ఎప్పుడు చేశారంటే 1954 సంవత్సరంలో ఈ యొక్క పద్మ అవార్డ్స్ ని అలాగే భారతరత్నని ఇవ్వడం మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. అంటే 1954 నుంచి మనము అయితే విశిష్టమైన వ్యక్తులు, భారతదేశంలో విశిష్టమైన వ్యక్తులు వారి యొక్క సేవల్ని గుర్తింపు చేస్తూ ఈ యొక్క అవార్డ్స్ ని ఇవ్వడం జరుగుతుంది. మంచి సేవలు చేసిన వాళ్ళకి పద్మ విభూషణ్ అవార్డు అలాగే అంటే కేటగిరీస్ ప్రకారం ఇస్తూ వస్తున్నారు. అయితే మనం ప్రస్తుతం చెప్పేది 2024 జనవరి